నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. మన అందరికీ కూడా తెలుసు, సెలబ్రిటీ సీక్రెట్స్ అనగానే డాక్టర్ మాధవి గారు అండ్ ఎస్పెషల్లీ స్కిన్ వైట్నింగ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. అండ్ అందులో భాగంగానే మరి స్కిన్ గురించి చాలామంది రకరకాల కేర్ తీసుకొని ఆ స్కిన్ని ఏజ్ ఎక్కువగా కనిపించకుండా దాని గురించి రకరకాల ప్రోడక్ట్స్ కూడా వాడడం జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ యూజ్ చేస్తున్నారు. కానీ అందులో ఉండే బ్లూ లైట్ ఏదైతే ఉందో దానివల్ల స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఈ బ్లూ లైట్ అంటే ఏంటి, దానివల్ల స్కిన్ ఏ రకంగా పాడవుతుంది, దాన్ని అవాయిడ్ చేయడం ఎలా, ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి డాక్టర్ మాధవి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ మాధవి గారు. సో మేడం, మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, అన్నీ వాడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ అందులో ఉండే ఏదైతే బ్లూ లైట్ ఉందనుకోండి, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్తున్నారు. అసలు ఈ బ్లూ లైట్ అంటే ఏంటి మేడం? వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు జనరేషన్స్ అందరూ కూడా ఈ ఫోన్స్, గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, సో నెట్ఫ్లిక్స్, ఇదంతా పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది మనకి. సో దానివల్ల స్కిన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలనేది నేను చెప్తాను. షూర్ మేడం. సో మెయిన్ బ్లూ లైట్ అనేది హై ఇంటెన్సిటీ ఎనర్జైజ్డ్ లైట్ అన్నమాట. అంటే చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, దాంట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఫస్ట్ చాలా మందికి తొందరగా ఏజింగ్ అవ్వడము, ఇన్ఫ్లమేషన్ జరగడం, పిగ్మెంటేషన్ ఇష్యూస్ రావడం, ఇవన్నిటికీ కూడా అది మెయిన్ రీజన్. చాలామంది అది రీజన్ కోసం సొల్యూషన్ ఎదుగుతారు. సో దాన్ని వెతకడమే ఇది మానేయాలి ఫస్ట్. సో దానివల్ల బ్లూ లైట్ వల్ల ఫస్ట్ ఏమవుతుందంటే కొల్లాజన్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. డిస్ట్రాయ్ అవడం వల్ల యాంటీ ఏజింగ్ తొందరగా వస్తుంది, అంటే ఇట్ స్పీడ్స్ ద ఏజింగ్ ప్రాసెస్. సో సెకండ్లీ ఏం చేస్తుందంటే మెలనిన్ అనే కంటెంట్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేలా చేస్తుంది. సో ఆ ఎక్కువ టీవీ చూడడం, ఎక్కువ ఈ స్క్రీన్స్ చూడడం, ఫోన్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ అయిపోద్ది. ప్రొడ్యూస్ అవడం వల్ల వాళ్ళకి ట్యాన్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, డల్నెస్ కానీ ఇది తొందరగా వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తొందరగా వస్తుంది. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్, సెల్స్ అన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ రావడం వల్ల వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అండ్ ఇరిటేషన్ ఆఫ్ ది స్కిన్ జరిగి యాక్ని అండ్ అన్నెసెసరీ స్కిన్ ఇష్యూస్ కూడా వస్తాయి. అసలు చాలా మంది కూడా తెలియకుండానే ఎంత అడిక్ట్ అయ్యారో వాళ్ళకు కూడా తెలుసు. దానివల్ల స్కిన్ కి ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా మీరు చెప్పినట్టుగా యాక్ని ప్రాబ్లమ్స్ కూడా దీనికి రిలేటెడ్, యాంటీ ఏజింగ్ అని కూడా చెప్పారు. ఎలా అవాయిడ్ చేయొచ్చు మేడం? స్లీప్ లేకపోవడం వల్ల కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది మేడం? సో చాలామంది ఇంకా నైట్ ఒక టైం ఉండదు, కంటిన్యూస్గా టైం పాస్ చేయడానికో లేకపోతే టైం వేస్ట్ చేయడానికో ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువ చూడడం వల్ల మనకి నిద్ర పట్టదు. సో నిద్ర తొందరగా పట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మెలటోనిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవుతేనే కదా మనకి నిద్ర వస్తుంది. నిద్ర రాకపోవడం వల్ల కూడా మనకి స్కిన్ బాగా టైర్డ్నెస్, డల్నెస్ ఇవన్నీ రావడానికి కూడా బ్లూ లైట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అది దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు అంటే? సో ఈ బ్లూ లైట్ అనేది అవాయిడ్ చేయడం అనేది, ఇప్పుడు మీరు గ్యాడ్జెట్స్ వాడకండి, ఫోన్స్ చూడకండి అంటే ఎవరు వినరు అండ్ ఇట్స్ ఇంపాసిబుల్. సో అట్లీస్ట్ మీరు ఫోన్ వచ్చినప్పుడు కొంచెం టిల్ట్ చేసి మాట్లాడడం, దాన్ని డైరెక్ట్గా ఫేస్కి ఇంటరాక్ట్ అవ్వకుండా మాట్లాడడం. కొంతమంది స్క్రీన్స్ మీద కంటిన్యూస్గా కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి జాబ్ ఆప్షన్లో కంప్యూటర్స్ మీద ఎక్కువ ఉంటుంది. సో ఆ కంప్యూటర్ని కూడా వాళ్ళ ల్యాప్టాప్ కొంచెం కిందకి దింపడం. అలాగే సన్ స్క్రీన్స్లో కూడా చాలామంది ఏదో సన్ స్క్రీన్ అని వాడకుండా దాంట్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మెయిన్ ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్యాన్ ప్రాసెస్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, దానిలో ఎన్ని ప్లస్లు ఉన్నాయి, SPF 50 30. తర్వాత పైన ఒక చిన్న క్యాప్షన్ ఉంటుంది బ్లూ లైట్ అని. సో ఆ బ్లూ లైట్ ఫిల్టర్ ఉంటే మీకు అది ఎక్కువ ప్రొటెక్షన్ జరుగుతుంది. సో అలా రైట్ సన్ స్క్రీన్ చూస్ చేసుకోవడం. అలాగే మీకు బ్లూ లైట్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఇదేంటి కెమెరాస్ కానీ లేకపోతే స్క్రీన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫోన్స్ కానీ బ్లూ లైట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో అలాంటి గ్యాడ్జెట్స్ తీసుకోవడం కానీ, అండ్ నైట్ అయినప్పుడు మొత్తం స్క్రీన్స్ అన్నీ ఆఫ్ చేయడము, ఇట్లా అన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ అనేది మీ స్కిన్ మీద పడదు, అట్ ది సేమ్ టైం హెల్త్ మీద కూడా పడదు.
ఓకే, అలా కాకుండా మేడం ఎవరికైనా కూడా అది యూజ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా యాంటీ ఏజింగ్ కావచ్చు, లేదంటే స్లీప్ కి సంబంధించి దాని వల్ల కూడా స్కిన్ ఎఫెక్ట్ అవును. చెప్పారు. అండ్ దాంతో పాటు ఫస్ట్ మీరు ఏదైతే చెప్పారు ఆ స్కిన్ మీద యాక్ని అనేది కూడా రావడం జరుగుతుంది. ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? ఒకవేళ ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అంటే ఎలా ఉంటుంది? సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా సిరి మీరు సెలబ్రిటీ సీక్రెట్స్ ఇండియా అనేది వెబ్సైట్ ఉంటుంది. సో డెఫినెట్గా నా వీడియోస్, నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా బికాస్ ఫ్రమ్ 15 years ఐఎమ్ ఇన్ ఆర్గానిక్ వే ఆఫ్ హీలింగ్ ద స్కిన్. సో దానివల్ల నేను చెప్పేదంతా కూడా అందరికీ యూజ్ అవ్వాలి, ఇప్పుడు యువతకి యూజ్ అవ్వాలి, లేకపోతే స్టూడెంట్స్ కానీ చాలామంది యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ అని ఎతుకుతారు తప్ప అసలు రియాలిటీ ఏంటి అనేది వెతకరు. సో మనం ఇంతకాలం అన్ని క్లయింట్స్ని ట్రీట్ చేసి ఆర్గానిక్ వేలో రిజల్ట్స్ ఇచ్చి నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ఎడ్యుకేట్ అండ్ మోటివేట్ ఈవెన్ ద పీపుల్ అబౌట్ స్కిన్ ట్రీట్మెంట్స్. అసలు బేసిక్ నుంచి చిన్న చిన్న పాయింట్స్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకుంటే it doesn't impact their skin health and overall health also. సూపర్. అండ్ మీరు చెప్పినట్టుగానే మేడం స్కిన్ కేర్ అని అన్నారు, అది కూడా చాలా మందికి బేసిక్ స్కిన్ కేర్ కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ నీడ్ ఎక్కువగా ఉంది సొసైటీకి. ఇంకా ముందుకు వచ్చి ఎన్నో వీడియోస్ ఇవ్వాలి అని కోరుకుంటాను. అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పాటు ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి సెలబ్రిటీ సీక్రెట్స్ ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ ఏరియాలో ఉంది, దాంతో పాటు ఎలా ఉంటుంది మేడం? సో సెలబ్రిటీ సీక్రెట్స్ యాజ్ యూ నో హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో ఉంది, అండ్ జూబ్లీ హిల్స్ అండ్ మాదాపూర్. అండ్ కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో ఉండాలి కాబట్టి డెఫినెట్గా ఇట్స్ ఇన్ విజయవాడ అండ్ కాకినాడ ఆల్సో. సో ఎనీ వన్ నీడ్స్ మై అపాయింట్మెంట్స్, కింద మీరు స్క్రోల్ చేసే నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దే విల్ గివ్ యూ అ గుడ్ అపాయింట్మెంట్స్. అండ్ జనరల్గా స్కిన్ చూపించుకుందాం అనుకునే వాళ్ళు కూడా సెంటర్స్కి వచ్చి విజిట్ చేసి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, స్కిన్ కన్సర్న్స్ ఏంటి, లేకపోతే వాళ్ళకి ఏం ప్రొడక్ట్స్ సూట్ అవుతాయి, సో హౌ ఈస్ దేర్ స్కిన్ హెల్త్ అనేది కూడా they can automatically approach Celebrity Secrets and we are always there to help them. Anyways, thank you madam. Thank you so much. Thank you Sivi. సో చూసారు కదా, మరి స్కిన్ రిలేటెడ్ గా స్కిన్ వైట్నింగ్ గురించి కావచ్చు, స్కిన్ యాక్ని ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, అండ్ చాలా మంది అమ్మాయిలకి వాళ్ళ స్కిన్ టోన్ తగ్గట్టుగా ఏ ప్రోడక్ట్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనే బేసిక్ స్కిన్ కేర్ కూడా నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ చాలా మంది కూడా అక్క వాడుతున్నాను లేదంటే వీళ్ళు రిఫర్ చేశారని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. కానీ అలా కాకుండా మీ బేసిక్ స్కిన్ టోన్ కి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని వాడటం వల్ల మన స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. బట్ వితౌట్ నాలెడ్జ్ గా ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ మనకి తెలియకుండానే వస్తూ ఉంటాయి. సో మరి స్కిన్ అనేది ఎంత హెల్తీగా ఉంచుకోవాలి అనే దానికి మనకి సెలబ్రిటీ సీక్రెట్స్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. బికాస్ ఇక్కడ యూజ్ చేసే ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఒక ఆర్గానిక్ వేలో మనకి ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది. మీకు ఇంకా దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే సింపుల్ గా గూగుల్లో సెర్చ్ చేయండి. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ని అది తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరే ఒక్కసారి విజిట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ని మీరే తెలుసుకుంటారు. మరి దానికి మీరేం చేయాలి, సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే సరిపోతుంది.